అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈ రోజున మహత్తరమైనటువంటి కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ కూడా. సహజంగా ప్రతి పౌర్ణమి కూడా చాలా గొప్ప మహిమాన్వితమైనవి. అందులో కూడా ఒక 5 పౌర్ణములు ఉన్నాయి. అవి మరింత విశేషమైనటువంటి ఫలితాన్ని అందిస్తాయి. అంటే సూక్ష్మంలో అనంతమైనటువంటి ఫలాన్ని మనకి ప్రాప్తింపజేస్తాయి. అంచేత ఈ వీడియోని పూర్తిగా చివరిదాకా చూడండి. కార్తీక పురాణంలో ఈరోజు 15వ అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం. ఇది స్కాంద పురాణాంతర్గతమైనది. వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజు వారికి చెప్తున్నది. దాని వలన ఎన్నో కార్తీక మాసంలో చేయవలసినటువంటి ధర్మాలు, చెయ్యకూడని వంటి పనులు, వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇవి శ్రవణ మనన పారాయణ వలన కూడా పాపరహితులమయ్యి చక్కగా ఆ పరమేశ్వరి ఉమామహేశ్వరుల అనుగ్రహానికి మనం పాత్రలం కాగలమని విశ్వసిస్తూ ఈరోజు అధ్యాయాన్ని మనం చెప్పుకుందాం. కార్తీక మాసంలోనండి ఆయన ఏం చెప్తున్నారు? కార్తీక మహత్యమే, కార్తీక మాస వ్రతం, కార్తీక మాసం యొక్క అసలు ఆ మాసంలో ఉండేటటువంటి మహత్యమే సూక్ష్మమైన పనికి అనంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలా అటువంటిది ఆ మాస వ్రతాన్ని కనుక ఆచరిస్తే ఇంకా ఎంత ఫలితం వస్తుంది అన్నది వివరిస్తున్నారు ఆయన. జనక మహారాజా, తిరిగి కార్తీక మహత్యాన్ని చెప్తాను, భక్తితో వినుము. విన్నవారికి పాపములు నశించును, పుణ్యములు కలుగును అని చెప్తూ ఆయన ఏం చెప్తున్నారు? కార్తీక మాసమందు హరి ముందర, హరి అంటే విష్ణు దేవాలయాలలో అతని ఎదురుగా నాట్యం చేసిన, పాట పాడిన, వీటిని ఏమిటంటారంటేనండి విభూతులు. విభూతి అని అంటే నుదుటి రాసుకునే భస్మం కాండ, అది భస్మధారణ. ఈ విభూతి ఏంటంటే భగవంతుడు మనకి అనుగ్రహించినటువంటి ఒక కళ. ఈ కళని ఇప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి పత్రం, పుష్పం, ఫలం, తోయం, వీటిల్లో ఏది నువ్వు సమర్పించినా భక్తితో సమర్పిస్తే నేను స్వీకరిస్తానని చెప్పాడు గీతలో కృష్ణ పరమాత్ముడు. అలాగా ఇక్కడ ఏం చెప్తున్నారనంటే, మనం సంపాదించిన డబ్బుతోనో మరేదైనా దాంతోనో పట్టుకెళ్ళి పువ్వో, పండో, కాయో, ఏదో ఒకటి, ఒక ఆభరణమో, వస్తువు ఏదో ఒకటి ఇస్తాం, మంచిదే. కానీ వాటితో పాటు మనకి ఉన్నటువంటి విభూతి ఏమిటి అంటే, మనకి గానంలో ఉందా లేదా నాట్యంలో ఉందా? ఎందుకంటే సమగాన ప్రియుడు, లలిత కళలకు పుట్టినిల్లు ఆయన. నాట్యం తెలిసిన వారు ఆ నాట్యాన్ని వారి ప్రీతి కోసం అక్కడ ప్రదర్శన చేసినందువలన అనంతమైనటువంటి పుణ్యఫలం వస్తుంది. అలాగే పాట వచ్చిన వాళ్ళు, సంగీతం నేర్చుకున్న వాళ్ళు ప్రత్యేకించి చెప్తారు. పాట వచ్చి ఉండడం వేరు, శాస్త్రోక్తంగా ఒక గురువు దగ్గర సంగీతాధ్యయనం చేసిన వారు కూడా ఒక కీర్తన ఆలపించిన, అక్కడ పాడినప్పుడు వీళ్ళు శృతి తాళం తప్పారా ఇవేమి అనుకోరు. ఆయన భక్తితో నా కోసం పాడాడు అన్నని ఆ ఒక్క మాటని దృష్టిలో ఉంచుకుని అనంతమైనటువంటి ఫలితాలు ఇస్తారు. కాబట్టి విష్ణు ఆలయంలో నాట్యం చేసేవారు లేదా తమ సంగీతం నేర్చుకున్న విద్యని ప్రదర్శించే వారికి విగత పాపులు అవుతారు. అంతేకాకుండా దీపమాల అంటే పూర్వం ఉండేవండి, అరటి దొప్పల్లో కావచ్చు, వరుసగా అక్కడ ఉంటాయి కొన్ని పాత్రల్లాగా 5 వేసి 7 వేసి ఇలా ఒత్తులు వెలిగించుకుంటూ వెళుతూ ఉంటారు. ప్రతి దేవాలయంలోనూ ఉంటాయి. అలాంటి దీపమాలలు అర్పించిన వాళ్ళు వైకుంఠానికి పోయి సుఖిస్తారని చెప్తున్నారు. అంతేకాకుండా కార్తీక మాసం నెలంతా కూడా ఎవరైతే విష్ణు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారో వాళ్ళు ఒక్కొక్క అడుగు, అంటే విష్ణు ఆలయం వైపు వేసిన ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తోంది అని ఈ పురాణంలో చెప్తున్నారు. అయితే ఈ మాసం అంతా కూడా మనకి చెప్తున్నది ఏకాదశి, అట్లాగే ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి ప్రసాదించేవి.
హరి అంటే ఎంత చెప్పినా సరే విష్ణుమూర్తిని తులసి దళాలతో, గంధంతో, పుష్పాలతో, అక్షతలతో, ధూపదీప నైవేద్యాలతో గనక మనం పూజ చేసిన రోజున, అలాగే అది ఆ పూజ చేసినందువలన ఫలితం ఎంత ఉంటుందట, శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ 1,00,000 దీపాలు వెలిగించి సమర్పించినటువంటి పుణ్యాన్ని పొంది దేవ బృందం చేత కొనియాడబడుతూ విమానం ఎక్కి విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు అని చెప్తూ, కార్తీక మాసం నెల రోజులు దీపం పెట్టలేని వాళ్ళు శుద్ధ ద్వాదశి నాడు కానీ, చతుర్దశి నాడు కానీ, పౌర్ణిమ నాడు కానీ ఈ 3 రోజులు కూడా పెట్టినా సరే అంతటి ఫలితాన్ని పొందుతారు. ఇంకా వేరేగా ఏం చెప్తున్నారు, కార్తీక మాసమందు దేవ సన్నిధిలో ఆవు పాలు పితుకున్నంత కాలము దీపము ఉంచినా కూడా ఎంతో పుణ్యం వస్తుందిట. అంటే ఇప్పుడు సాయంత్రం పూట సంధ్యాదీపం వెలిగించేటప్పుడు మా అమ్మమ్మ గారు చెప్తూ ఉండేవారు, తులసమ్మ కోట ఇప్పుడు అంటే బయట గాలి ఉంటుంది కదండి, వెలిగించిన వెంటనే ఘనం అయిపోతూ ఉంటాయి. ఇక్కడ మీకు కొండెక్కడం ఘనం అవడం అన్న మాట మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే వేరే విధమైనటువంటి మాట పుణ్యకార్యాలలో పెట్టే దీపాల యందు మాట్లాడకూడదు కాబట్టి. అయితే ఘనం ఎక్కిపోతూ ఉంటుంది. అందుకని చెప్పినప్పుడు ఏమిటిది గాలి మరి పెట్టమంటారు, ఇక్కడే పూజ చేస్తారని చిన్నప్పుడు ఒకసారి అంటే మా అమ్మమ్మ అంది, గోవు తోక విసిరినంత కాలం, తోక ఒక్కసారి చూసారా ఇట్లా కదుపుకుంటుంది, ఆ సమయం అంతసేపు అయినా సరే, ఆ క్షణం వరకైనా అంటే అంత సమయం అయినా అంటే రెప్పపాటు కాలం అయినా సరే సంధ్యాదీపం కానీ తులసి కోట దగ్గర దీపం కానీ గనక వెలిగితే అనంతమైనటువంటి ఫలితం వస్తుంది. ఇంద్రుడు స్వర్గంలో ఒక సీటు రిజర్వ్ చేసి పెడతారు అంటూ చెప్పేవారు. అంటే ఇక్కడ చూసారా, అది కూడా నిజమైంది. ఆవు పాలు పెతికినంతసేపు ఆ దీపం వెలిగినా చాలు అనంతమైనటువంటి ఫలితాలు వస్తాయంటున్నారు. అంతేకాకుండా చాలామంది ఏం చేస్తుంటారంటే, కొంతమంది దీపాలు ఒత్తులు గట్రా పట్టుకుని వెళ్ళలేకపోవచ్చు. గుడిలో చూడండి, కొంతమంది దీపాలు పెట్టి వెళ్ళిన తర్వాత ఆ దీపం ఎందుకైనా ఘనం అవుతుంటే ఈ ప్రదక్షిణ చేసేవాళ్ళు దర్శనం చేసుకున్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఆ ఒత్తిని మళ్ళీ కొంచెం పైకి తీసి అక్కడ మరొక వెలుగుతున్న దీపంతో దీన్ని వెలిగించి అక్కడ పెడతారు. అంటే ఏంటి, ఒకరు వెలిగించిన దీపాన్ని ఘనమైపోకుండా అయిపోతే మళ్ళీ వెలిగించి పెడతారు. అలాంటి వాళ్ళకి కూడా సర్వ పాపాలు నశిస్తాయి అని చెప్తూ దీనికి ఉదాహరణగా ఆయన ఒక కథ చెప్తున్నారు. సరస్వతి తీరమందు అంటే ఇంకొక విషయం, ఈ కథ విన్న వెంటనే విన్నవారికి చెప్పిన వారికి కూడా సమస్త పాపములు దోషములు నశించి సకల పుణ్యఫలములు భగవత్కృప గురుకృప సంపూర్ణంగా అనుగ్రహించబడతాయి అని చెప్పి ఇందులో ప్రమాణం చేసి మరీ చెప్తున్నారు. సరస్వతి తీరమందు సృష్టి మొదలుకొని ఎప్పుడూ పూజా నైవేద్యాలు ఏమీ లేని ఒక విష్ణు ఆలయం ఒకటి ఉండేదట. కార్తీక స్నానం నిమిత్తమై కర్మనిష్ఠుడు అనే ఒక యతీశ్వరుడు ఆ సరస్వతి నదీ తీరానికి వచ్చి, ఈ నదీ తీరం ఎంతో బాగుంది, ఇక్కడ తపస్సు చేసుకుంటే చాలా బాగుంటుంది అని అనుకుని, ఎప్పుడైనా యతీశ్వరులు ఎక్కడుంటారు, ఏదైనా చెట్టు కింద కానీ లేదంటే ఏదైనా పాడుపడిన దేవాలయం, ఏదైనా దేవాలయం ఉంటే అందులో ఉంటారు. ఈ పాడుపడిన దేవాలయం జీర్ణమైన దాన్ని చూసి ఆ ధూళి గిళి అంతా తుడిచి ఆ జలంతో అదంతా శుభ్రం చేసి ఆ పక్కనే ఉన్న గ్రామానికి వెళ్ళి కాస్త ఒక 12 పాత్రలలో వత్తులు దీపం తీసుకొచ్చి, వత్తులు నూనె తీసుకొచ్చి దీపాలు వెలిగిస్తూ ఉండేవారు, తపస్సమాధిలో ఉంటూ ఉండేవారు. ఇలా చేస్తూ ఉండగా ఒక కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అదే దేవాలయంలో ఒక ఏలక ఎవరైనా ఇలా వెలిగించిన దీపాలు ఉంటే ఆమె ఏం చేసేది, ఆ చమురుతో కూడినటువంటి ఆ వత్తి అది తినడానికి వాటికి ఇష్టం. అందుకని అవి వచ్చి ఏం చేసేవి, తినేసేవి. అంటే కొంచెం ఘనమైంది అని అంటే తినేసేవి, లేదంటే వాటిలో ఉన్న నూనె తాగడానికి వచ్చేది అది. అయితే అలాగే ఈసారి కూడా ఆ ఎలక వచ్చి ఆ ప్రమిదల వైపు వెళుతూ ఉండగానే ఎలుక వచ్చిన సందడికి జ్వాల తగ్గిపోతుంది. అంటే ఒత్తి కదులుతుంది కదా, పైకి ఉన్న ఒత్తి కిందకి జారింది, జారడం వలన జ్వాల తగ్గింది. జ్వాల తగ్గగానే అందులో ఉన్న నూనె తాగుతూ ఆ పక్కన వెలుగుతూ ఉన్న ఒక ప్రమిద ఉంది. అయితే దానిలో కూడా మళ్ళీ ఆ నూనె కూడా తాగుదాం అనుకోవడంలో ఏమైంది,
ఈ జారిన ఈ కదలికకి జారిన ఒత్తి మళ్ళా పైకి లేచి ఆ పక్కగా వెలుగుతున్న ప్రమిద వైపు తగిలి వెంటనే అది వెలిగింది. వెలిగేసరికల్లాను ఎప్పుడైతే తనకి ఆ దీపం వెలిగి అంతే కదా! ఎలుక తనకి తెలిసినా తెలియకపోయినా తన ప్రమేయం వలన ఆ దీపం వెలగడంతోటి అంటే ఘనమవబోతూ ఉన్నటువంటి దీపం వెలగడంతోటి ఆ పుణ్యం చేత వెంటనే తనకి దివ్యమైనటువంటి దేహంతో ఒక రూపం వచ్చింది. వచ్చి ఈ యతిని చూసి అడిగింది, స్వామి నేను ఎన్నో జన్మలుగా ఇక్కడ ఎలకగా పడి ఉన్నాను. నాకు ఇంతటి ఈ దివ్యదేహం రావడానికి కారణం ఏమై ఉంటుంది అని మీరు చెప్పగలరు, యతీశ్వరులు కదా అంటే అతను దివ్య దృష్టితోటి ఈ ఎవరైతే ఈ ఎలుక ఉందో ఎలుకకి దివ్యదేహం వచ్చి ఒక మహాపురుషుడయ్యాడు. అతని గత జన్మ వృత్తాంతాన్ని చూసి, ఒకప్పుడు నువ్వు బాహ్లీక దేశంలో జైమినీ గోత్ర సంజాతుడవి, బ్రాహ్మణుడవి, నిత్యము కుటుంబ పోషణలో నీకు స్నాన సంధ్యలు విడిచిపెట్టి ఆశతో వ్యవసాయం చేస్తూ వివేకం లేకుండా బ్రాహ్మణులని నీ తోటి బ్రాహ్మణులని నిందిస్తూ పూజా పునస్కారాలు విడిచిపెట్టి ఎప్పుడూ కూడా శ్రాద్ధ భోజనాలనే తింటూ నిషిద్ధ దినములందు కూడా రాత్రిళ్ళు భోజనం చేస్తూ స్నాన సంధ్యావందనాలు మానేసి అట్లాగే నీకు అందమైనటువంటి భార్య ఉండేది ఉన్నప్పటికీ కూడా ఆమెకి సహాయం కోసం ఒక స్త్రీని నువ్వు పనుల కోసం నియమించి ఆమెతో సరససల్లాపాలు సాగిస్తూ నీ పిల్లలకి వాళ్ళ చేత ఆమె చేత తిండి తినిపిస్తూ ధనార్జన పరుడవై నీ ఇంట్లో ఉన్నటువంటి పశు సంపద నుంచి వచ్చినటువంటి నెయ్యి అవి కూడా అమ్ముకుని ఆ సొమ్ము నువ్వు తినక ఎవరికి దానం చేయక ఇలాంటి పాపాలు ఎన్నో చేసి నరకానికి పోయి చివరికి నరకంలో కూడా నువ్వు చేసినటువంటి కర్మ అక్కడ అనుభవించాక తిరిగి భూమి మీద ఇలా ఎలుకగా పుట్టావు. కానీ ఈ రోజున దేవాలయంలో ఈ వెలుగుతున్నటువంటి ప్రమిదలో ఉండేటువంటి నూనె తాగుదామని వచ్చి నీ వలన ఘనమవబోతున్నటువంటి ఆ ప్రమిద తిరిగి వెలగడం వలన ఈ పుణ్యదినం రోజున నా చేత పెట్టినటువంటి దీపం నువ్వు వెలిగించావు కాబట్టి నీకు ఇంత పుణ్యం వచ్చింది అని చెప్పగానే ఆ పురుషుడు అంటే మనిషిగా మారినటువంటి ఆ ఎలుక ఆ సరస్వతి నదీ తీరానికి వెళ్ళి అక్కడ తిరిగి స్నానం ఆచరించి అక్కడ ఎంతో కాలం హరిభక్తి కలిగి ఈ గుడిని ఉద్ధరిస్తూ దీపాలు వెలిగిస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తూ బతికినంతకాలం ఆధ్యాత్మికతతో బ్రతికి చివరికి అంతమున విష్ణు సాయుధ్యాన్ని పొంది ఎంతో మోక్షాన్ని పొందాడు. కాబట్టి ఎప్పుడైనా సరే విష్ణువాలయంలో కానీ శివాలయాలలో కానీ దీపాలు వెలిగించినప్పుడు ఒకవేళ వెలిగించలేకపోయినప్పటికీ వెలుగుతూ ఉన్న దీపం ఘనం ఎక్కుతూ ఉంటే పక్కనున్న దీపంతో దాన్ని వెలిగించినప్పటికీ కూడా అనంతమైనటువంటి పుణ్యం వస్తుంది అని చెప్పి ఈ కథలో చెప్పారు. తర్వాత మళ్ళీ రేపటి అధ్యాయంలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో పారాయణల గురించి మళ్ళీ మనం చెప్పుకుందాం. ఉంటాను.